ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు బాగున్నారా? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి మీ జీవితంలో నిండుగా ఉండాలని కోరుతున్నాను. అయితే మీరందరూ స్వస్థత పొందాలని, ఎవరెవరైతే మీ ఇంట్లో అనారోగ్యముతో దీర్ఘకాల రోగముతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ సంపూర్ణమైన స్వస్థత కలగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుడు మనను అద్భుతంగా స్వస్థపరిచిన గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇర్మీయా గ్రంథం 33:6. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా భక్తులు చేసిన ప్రార్థనలో ఉన్న సారాంశాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా కొంతమంది భక్తుల యొక్క ప్రార్థన అంశం మన జీవితానికి ఎంత ప్రాముఖ్యమో మీకు తెలియపరచాలని కోరుతున్నాను. వారు చేసిన మనకు ప్రార్థనే కాదు, ఆ ప్రార్థనలో వాళ్ళు పెట్టిన అంశం ఏదైతే ఉందో అది మన జీవితానికి పునాది అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా దావీదు చేసిన ప్రార్థనలో 51వ ప్రార్థన నిజమైన పశ్చాత్తాప ప్రార్థన. తన హృదయం కలుమషమైన తర్వాత హృదయ శుద్ధీకరణ కోసం చేసిన ప్రార్థన ఉంది, చూసారా? అది అద్భుతమైన ప్రార్థన. అవును దేవుని బిడ్డలారా, మీరు గంటల దేవుని సన్నిధిలో గడపటం, నాకు పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి కోసం, లేకపోతే నాకు స్వస్థత కోసం, లేకపోతే నాకు వెండి బంగారం కావాలని, లేకపోతే నాకు మ్యారేజ్ అయింది కానీ బిడ్డలేరని, లేకపోతే నాకు సేవలు వాడబడి, ఇవన్నీ మనం చేసే ప్రార్థన కాదు. ఇవన్నీ అడుగుకుంటే దేవుడు ఇస్తాడు. మీకు నిజంగా ప్రార్థన చేయాలని చెప్పి ఆశ ఉంటే మీరు చేయాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే మీ పరిశుద్ధ కోసం, పశ్చాత్తాపం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అవును దేవుని బిడ్డలారా, మీరు ఎంతగా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తున్నారో అంతంతకు దేవుని యొక్క మహిమను మీరు చూడగలుగుతారు. 2వ దినవృత్తాంతం 7:14 నా పేరు పెట్టబడిన ప్రజలు తామే తగ్గించుకొని వాళ్ళ చెడును విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే వారికే కాదు వారి దేశాన్ని దీవిస్తానని ప్రభువారు తెలియపరుస్తున్నాడు. కనుక ఈరోజు పశ్చాత్తాపం కోసం ప్రార్థన చేయాలి. నంబర్ 2, లూకా సువార్త 18:13లో సుంగరి అన్నవాడు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా నేను పాపాత్మను, నా మీద కనికరపడండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా సిలువలో వేయటానికి ముందు ఈ భూమిలో దేవుని కనికరం క్రియ చేసింది. ఇప్పుడైతే దేవుని యొక్క కృప మన అందరిలో ఉన్నాయి. కృప కోసం మీరు ప్రార్థన చేయకపోయినా కృప విస్తరించాలని ప్రార్థన చేయాలి. కృప మేనిఫెస్టేషన్ కోసం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క కృప మన జీవితంలో ప్రత్యక్షం అవ్వాలని మీరు ప్రార్థన చేయాలి. 3వదిగా దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4-13 చదివితే తన దేశ ప్రజలు పాప క్షమించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. దేశ క్షేమాన్ని కోరి దేశ ప్రజల యొక్క పాపం క్షమించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు అటువంటి ప్రార్థన కూడా దేశ క్షేమాన్ని కోరి దేశం కోసం కూడా ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, యోసేపు చేసిన ప్రార్థన ఏంటంటే శత్రులు నశించిపోవాలి, తమకు విరోధంగా లేచిన శత్రులు నశించిపోవాలని 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 6-12 ప్రార్థన చేస్తున్నాడు. అవును, మనకు అనేక శత్రులు ఉన్నారు. ఈ శత్రులు నశించిపోవాలని మీరు ప్రార్థన చేయాలి. పాపం అనేది ఒక శత్రు. అందుకొరకే హెబ్రీ పత్రిక 12:4లో పాపంతో పోరాడేందుకు రక్తకారణంతగా పోరాడలేదు అంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12 ఆకాశమున్న దురాత్మలన్నీ మనకు శత్రులు, తర్వాత ఇంటి వారే మనకు శత్రులు అని రాయబడి ఉంది మత్తయి సువార్త 10:36లో. ఇలాగ అనేక శత్రులు ఉన్నారు. ఈ శత్రులన్నీ లయమైపోవాలని, చీకటి శక్తులు మరుగైపోవాలని, మీకు విరోధంగా రూపపడిన ఆయుధాలన్నీ నేలమట్టం కావాలని ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాన్ని తీసుకొస్తాయి. నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, నూతనపరిచి, అసాధారణమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను. ప్రార్థన పరులు నిలబెట్టండి ప్రభా.
అభిషేకముతో నిలబెట్టండి ప్రభా. ఆదరణ, సంతోషం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 12:2-3. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.